కొంతమంది మన దగ్గరకు వచ్చి సహాయం పొంది మేలు మర్చిపోవడం కాకుండా, అది పక్కన పడేయండి, మేలు మర్చిపోయినా పర్వాలేదు, కానీ బయటకు వెళ్ళి ఎన్నో లేనిపోనివన్నీ కల్పించి మాట్లాడతా మన ఇంటికి వచ్చి మన ద్వారా సహాయం పొందుకొని బహుశా నీకే నష్టాన్ని కలుగజేసే పరిస్థితులు మనుషులు నీకు ఎదురయ్యారేమో. అలాంటప్పుడు హ్యూమన్ టెండెన్సీ, మానవులంగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, సహాయం చేశాను, ఏమొచ్చింది నాకు? కీడే కదా వచ్చింది. ఇంకా ఎవ్వరికి మీరు చెప్పాల, ఇంకెవరికి సహాయం మేలు చేసి ఎందుకు మాటలు ఎందుకు అనిపించుకోవాలి? మేలు చేసి మేలుకు బదులు కీడెందుకు రావాలి? అందరికీ సహాయం చేసి నాకెందుకు కష్టం రావాలి? కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, నువ్వు సహాయం చేసిన వాళ్ళు అందరూ ముందెళ్ళిపోతా ఉంటారు, నువ్వు వెనక ఆగిపోయినట్లుంటది. అర్థమైందా? అప్పుడు అమ్మ నాన్న అందరూ అంటారు, అందరికి బాగా సపోర్ట్ చేసేవాళ్ళే, అందరు చూడు పైకి వెళ్ళిపోయాను, నువ్వు ఇక్కడే ఉన్నావు. నీకు ఒకేసారి డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఆమె మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆపడండి వెనకాల. నువ్వు సహాయం చేస్తే నీ సహాయకర్త అయిన దేవుడు నిన్నెప్పుడు కూడా ఉన్న స్థితిలో ఉంచాడు. ఎందుకంటే నువ్వు దేవుని బట్టి చేసావు కాబట్టి, నువ్వు దేవుని మనసు కలిగి చేసావు కాబట్టి, నువ్వు దేవుని ప్రేమ కలిగి చేసావు కాబట్టి.